హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము హౌస్ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాము. అలానే మూవర్స్, ప్యాకర్స్ గురించి ఫుల్ డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో, ఈ రూమ్ ఎందుకు ఖాళీ చేస్తున్నాం అనేది కూడా చెప్తాను. అలానే లాస్ట్‌లో అయితే ఈ హోమ్ టూర్ అయితే ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాత్రం చూడండి. సో, ఇదొచ్చేసి నేను అంటే మాది ఇంట్లో పాలు పొంగిచ్చేది గురువారం మార్నింగ్ 5-6:30 టైమింగ్ పడింది ఎర్లీ మార్నింగ్. సో, మార్నింగ్ మనకు అవ్వదు కాబట్టి నేను వెడ్నెస్డే నైటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. రేపటికి ఏమేమి కావాలో అవన్నీ. సో, ఫస్ట్ అయితే నేను దేవుడి ఫోటోలన్నీ నీట్‌గా తుడిచి అయితే కవర్‌లో పెట్టేసుకున్నాను. అలానే పూజ సామాన్లు కూడా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా నీట్‌గా ఒకసారి తుడిచేసుకుంటున్నాను వెట్ క్లాత్ తోటి. తుడిచేసుకొని అవి కూడా ఒక కవర్‌లో పెట్టేసుకుంటున్నాను. సో, ఎర్లీ మార్నింగ్ పాలు పొంగిచ్చేది కాబట్టి మనకి ఒక్కొక్కటి మర్చిపోతాం. ఆ టైంలో కొంచెం హడావిడి ఎక్కువుంటుంది. సో, అంటే తర్వాత 9కో, 10కో మార్నింగ్ అయితే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగే కాబట్టి నేను నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో, ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇవన్నీ అయితే తుడిచేసుకున్నాను. సో, తుడిచేసుకొని ఇవన్నీ ఒక కవర్‌లో అయితే పెట్టేసాననమాట. సో, పెట్టేసి అంటే దేనివి దాన్ని సెపరేట్ కవర్‌లో పెట్టుకుంటున్నాను. సో, పూజ సామాన్లన్నీ ఒక కవర్, అలానే ఫొటోస్ అన్నీ ఒక కవర్. సో, ఆ టైంలో మనకి తెలుస్తుందనమాట. అలానే ఇంకా రేపటికి కావాల్సిన పసుపు, కుంకం, అక్షింతలు, ఒత్తులు ఇలా ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటానండి ఇలా. సో, అవే ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ ఉన్నాయా లేవా అనేసి. సో, అవి కూడా అంతా చెక్ చేసుకొని దానికి క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ రేపటికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్కటైతే సైడ్‌కైతే పెట్టేసుకుంటున్నాను. సో సో, నైటే ఇంకా అక్క వాళ్ళ పిల్లలైతే వచ్చేసారు. ఇంకా అక్క, బావ అయితే కుంభమేళా వెళ్లారనమాట. సో, వాళ్ళు ఏ రోజంటే 26థ్ లాస్ట్ అనమాట. సో, వీళ్ళు 25థ్‌కెళ్లారు. సో, అన్నీ అయితే టెంపుల్స్ అన్నీ దర్శనం అయిపోయింది. బట్ అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్‌లో అంటే బస్ టికెట్ వీళ్ళు 2000తో అంటే టికెట్ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ ముందే. బట్ వాడు సడెన్‌గా ఏం చేశాడంటే టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసి ఒక్కొక్క టికెట్ వచ్చేసి 9000, 10,000 పెట్టేశారనమాట. హై రేంజ్‌లో పెట్టేశారు టికెట్స్. సో, ఏం చేయాలో అర్థం గాక వీళ్ళింకా అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేద్దామన్నా సరే అవ్వలేదు. సో, దానివల్ల ఒక 10 డేస్ వరకు అక్కడే ఉండిపోయారనమాట. సో, ఇంకా అక్కడ ఇక్కడ దర్శనాలు చేసుకొనొచ్చారు. సో, మేము మార్నింగ్ పాలు పొంగించడానికి వెళ్తున్నామంటే వాళ్ళు నైట్ వచ్చారనమాట. సో, నైట్ వచ్చేసరికి వాళ్ళు 2 అయిపోయింది ఇంటికి. సో, పిల్లలందరూ ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా అంటే ఇంక ఈరోజు నైట్ అంతా జాగారమే చేశారు. 2:00కి వాళ్ళొచ్చారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఉండేసరికి మేము ఇక్కడ నుంచి అన్ని ఐటెమ్స్ అన్నీ తీసుకొనెళ్ళేసరికి 4:30, 4 కల్లా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగు. సో, అదనమాట ఆ రోజు ముందు రోజు జరిగినది. సో, ఇంకా ఇవన్నీ ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. దేనికి దానికి సెపరేట్ కాకుండా అన్నీ ఒక బ్యాగ్‌లో పూజ సామాన్లన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టుకున్నాను. అలానే ఇంకా అక్కడికెళ్ళిన తర్వాతకి పాలు పొంగిచ్చిన తర్వాత పాయసం అవన్నీ చేస్తాం కదా! సో, దాని ఐటెమ్స్ కూడా అన్నీ ఒక సెపరేట్ బ్యాగ్‌లో అయితే పెట్టుకున్నాను. సో, ఈ షిఫ్టింగ్ వల్ల నాకు గొంతు కూడా పట్టేసిందండి. ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది వీడియో అసలు. నా షిఫ్టింగ్ అంటే మామూలుగా ఉండదు పని ఇంట్లో. ఇంకా పైగా చిన్న పిల్లోడున్నాడు. మా బాబు వల్ల ఇంకా కొంచెం లేట్ అయింది నాకైతే. అన్నీ షిఫ్ట్ చేసుకునేసరికి నా గొంతయితే నిజంగా చాలా పాడైపోయింది. ఇంక నెక్స్ట్ డే అయితే ఇంట్లో అయితే అడుగు పెట్టేసి పాలైతే పొంగిచ్చేసామనమాట. సో, మామూలుగా అయితే నాకు కొత్తిల్లే నచ్చింది. కొత్తిల్లు కదా! అట్లనే నచ్చుతదిలే అని అనుకోవచ్చు మీరు. బట్ ఆ ఇల్లు కన్నా ఈ ఇల్లు బాగా నచ్చింది నాకైతే. సో, ఈ ఇల్లు ఎప్పుడైనా సరే మీకు హోమ్ టూర్ చేస్తాను. ఇప్పుడైతే కాదండి. సో, మేమైతే అనుకున్న టైంకైతే అక్కడ రీచ్ అయిపోయాము. అలానే ఇంట్లోకైతే వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగిచ్చడానికి రెడీ చేసేస్తున్నాను కిచెన్‌లో అయితే. ఇంకా పిల్లలెవ్వరూ లెగలేదు. అందరిని అక్కడే పడుకోబెట్టేసి మేము మాత్రమే వచ్చాము. బాగున్నారక్కడ. సో, అటు ఇటు తిరుగుతున్నారనమాట. పక్కన వాళ్ళకి చెప్పేసి అలానే వచ్చాము. సో, ఎర్లీ మార్నింగ్ కదా! పిల్లలు ఇంక అంత తొందర లెగరు. వాళ్ళకి స్నానాలంటే ఆ టైంలో కష్టం గాబట్టి అక్కడే ఉన్నారు. ఇంకా కాసేపు ఇక్కడ ఉండిన తర్వాతకి వాళ్ళు 6:30 ఆ టైంకి పిల్లలందరూ ఇక్కడికొచ్చారు.
సో మేము ఫస్ట్ ఉండే ఇంటికి ఈ ఇంటికి జస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్‌లో వెళ్ళొచ్చేయొచ్చు బై వాక్. సో అంత డిస్టెన్స్ ఉంది కాబట్టి పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి ఇంకా బావ అటు ఇటు చూసుకుంటున్నారు, తిరుగుతున్నారు. ఇంకా తర్వాత పాలు పొంగిచ్చిన తర్వాత నేనైతే దీపం పెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే పూజ గది సెపరేట్ వచ్చింది. సో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత బావుందంటే ఆ ఎర్లీ మార్నింగ్ పాలు పొంగిచ్చి, దీపారాధన చేసి ఉంటే చాలా నచ్చింది. సో ఇంకా మనకి అక్కడ ఏంటంటే షిఫ్టింగ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ అదే రోజు 9:00 అయితే ఫిక్స్ చేసేసారు టైమింగు. సో మేమేంటంటే అర్బన్ యాప్‌లో అయితే బుక్ చేసాము. సో వాళ్ళైతే వచ్చే టైం కల్లా ఇక్కడంతా కంప్లీట్ చేసుకుందామని. సో ఇక్కడైతే పాలు పొంగిచ్చి, ప్రసాదం గూడా చేసి, ఆ తర్వాత 6:30 కల్లా పిల్లలొచ్చారు. సో వాళ్ళకి కూడా స్నానాలు చేపిచ్చేసాము అక్కడే. చేపిచ్చుకొని ఇక్కడ తీసుకొనొచ్చి ఇక్కడ కాసేపు ప్రసాదాలు తిని, కాసేపు ఉండి ఆ తర్వాతకి ఇంకా మా అక్క, మా బావ పిల్లలందరూ ఈ రూమ్‌లోనే ఉన్నారండి. ఇంక నేను, మా హస్బెండ్ అయితే అక్కడికెళ్ళాం. ఎందుకంటే షిఫ్టింగ్ వాళ్ళొస్తారు కాబట్టి వాళ్ళే ఏ టు జెడ్ చేసుకుంటారు. బట్ మనమైతే పక్కన ఉండాలి. లేకపోతే ఎంత బాగా చేసుకున్నా సరే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి నేనును మా హస్బెండ్ అయితే అక్కడికెళ్ళామనమాట. సో ఈ షిఫ్టింగ్‌కయితే మాకు టోటల్‌గా 5000 అయితే తీసుకున్నారు. వాళ్ళందరూ ఒక 6 మెంబర్స్ వరకొచ్చారు. సో అంటే ఇద్దరు కిచెన్, ఇద్దరు హాల్, ఇద్దరు బెడ్‌రూమ్ అలా చేశారనమాట. ఎంత ఫాస్ట్‌గా చేశారంటే మాకొక 2 అవర్స్‌లో మొత్తం ప్యాకింగ్, షిఫ్టింగ్ గూడా అయిపోయిందండి. సో వాళ్ళే మొత్తం కాటన్ బాక్సెస్ తెచ్చుకున్నారు. సెపరేట్ కిచెన్ ఐటెమ్స్ అని దాని మీద రాసుకొని అన్ని గ్లాస్ ఐటెమ్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర బబుల్ షీట్ అవన్నీతో అంటే కవర్ చేసి ప్యాక్ చేసి పెడతారనమాట. ఇలా మిర్రర్స్ ఇవన్నీ ఉంటే కాటన్‌వి పెద్దగుంటాయి. ఇవేంటో నాకు తెలీదు. అంత ఐడియా లేదు. సో వాటితోటైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవన్నీ కవర్ చేస్తారు. బట్ ఇక్కడేంటంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళే ఏ టు జెడ్ అన్నీ చేస్తారు. సేఫ్‌గా కూడా ఉంటుంది. బట్ కొన్ని కొన్ని మాత్రం చూసుకోవాలండి. సో నాకేం జరిగిందనేది నేను చెప్తాను. నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పానండి. చింతపండు అంటే మా అత్త వాళ్ళు పంపించారు. అదొక కవర్‌లో ఏసి పక్కన పెట్టాను. సో దాన్ని ఆల్రెడీ ముడేసి పెట్టాను. వాళ్ళు ముడి తీస్తారు ఏంటి అనేది. సో దానికి నేను చెప్పాను వాళ్ళకి టేపేసేసేయండి అని కూడా చెప్పిన. వాళ్ళు తీసుకెళ్ళి డ్రమ్‌లో ఏసేసారు. నా చింతపండు మొత్తం పాడైపోయింది. అదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది వాషింగ్ మిషన్‌ది పైపు కూడా ఇరగ్గొట్టేసారండి. అంటే వాళ్ళు బాగానే చేస్తారు. నేనేం కాదనను. బట్ కొన్ని కొన్ని జరుగుతాయి ఇలాంటివి. సో అలాంటివి బాగా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎందుకు మేమిక్కడ ఖాళీ చేస్తున్నామంటే ఇదంతా ముస్లిం ఏరియా అండి. మా ఓనర్ కూడా ముస్లిమే. మేము ఆ ఫ్లాట్ ఓన్లీ 3 ఫ్లోర్స్ ఉంటుంది. 3 ఫ్లోర్స్ మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము. సో మేమొక్కళ్ళమే తెలుగు. ఎవ్వరు ఉండరండి. మేము అక్కడ ముస్లిం ఏరియాలో ఎందుకు తీసుకున్నాం అంటే నాకెప్పుడు ఇలా డిఫరెన్స్ గానీ, మతాల గురించి ఎప్పుడు లేదండి. ఎందుకంటే నేను చర్చ్‌కి వెళ్తాను. ముస్లిమ్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. సో మా అక్క వాళ్ళు గూడా ముస్లిమ్స్ వాళ్ళ బిల్డింగ్‌లోనే ఉంటున్నారు. ఇట్లా ముస్లిం అని అంటున్నారు అని మీరు నాకు బ్యాడ్‌గా తీసుకోకండి. అసలైంది ఏం జరిగిందో చెప్తాను. సో వాళ్ళు ఒక 10 ఇయర్స్ నుంచి మా అక్క వాళ్ళు ఉంటున్నారు గానీ, వాళ్ళకి ఏ రోజు రూల్స్ లేవు, ఏం లేదు. మాకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. ఇక్కడికొచ్చిన తర్వాత పూజలు చేయకూడదు, మార్నింగ్ లేవొద్దు అనుకోని ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళకి డిస్టర్బ్ అయితుందంట మా పూజల వల్ల. అది సిల్లీ రీజన్ అసలు. ఆపోజిట్ వాళ్ళకి ఇంకా తర్వాత మా ఓనర్స్ వాళ్ళు కూడా మీరు పూజలు చేయకండి అని అన్నారు. ముందు రూల్స్ చెప్పాలి కదండీ! ఎంత తెలుగు వాళ్ళైనా, ముస్లిం అయినా నమాజ్ చేయొద్దు, పూజలు చేయొద్దు అంటే ఎవరికైనా కోపమొస్తది. సో అందుకే మేమైతే రూమ్ చూసుకొని మేమైతే షిఫ్ట్ అయిపోయాము. ఈ రూమ్ మెయిన్ ఏంటంటే ఫుల్ వెంటిలేషన్ ఉంటదండి. సో దాని వల్లనే మేము ఈ రూమ్ చూజ్ చేసుకున్నాము. ఫుల్ బాల్కనీ ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. సో మనకెందుకులే ఇదంతా అనుకోని మేమైతే రూమ్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ పూజలేం చెయ్యొద్దు అన్నప్పుడు మనకెందుకు మళ్ళీ ఇక్కడ అనుకోని ఇంకా తెలుగు దగ్గరికైతే మేము షిఫ్ట్ అయిపోయాము. అది ఈ రూమ్‌కున్న రీజన్స్. ఇంకోటేంటంటే ఈ రూమ్‌కొచ్చినప్పటి నుంచి అన్నీ మాకు బ్యాడ్ మెమోరీసే తప్ప ఏవి గుడ్ మెమోరీస్ లేవు. సో అట్లా అని డిసైడ్ అయ్యి రూమ్ అయితే వెతుక్కున్నాము. ఇదన్నమాట నా రూమ్ స్టోరీ. అలానే షిఫ్టింగ్ వాళ్ళ స్టోరీ. కానీ ఎప్పుడైనా మీరు రూమ్ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళకి ఇచ్చేస్తే బెస్ట్ అండి మూవర్స్ ప్యాకర్స్. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అన్నీ. సో ఇక్కడ మొత్తం ఏంటంటే ఇదంతా ముస్లిం ఏరియానండి. మాకేం అలా లేదు. ఏదైనా ఒకటే కదా అని మేము వచ్చేసామన్నమాట. తర్వాతకి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాము.
వాటర్ ప్రాబ్లము, అలానే ఎవరు చుట్టాలు వచ్చినా చెప్పాలి. అంటే ఒక్కళ్ళు వచ్చినా సరే కిందకెళ్ళి పర్మిషన్ అడిగి పైకి తేవాలి. అరే అమ్మ! ఈ రూమ్‌లో ఉన్నంత సేపు మాకైతే హాస్టల్‌లో ఉన్న కన్నా ఎక్కువ రూల్స్ పెట్టారు. ఎవరైనా రెంట్లు కడుతున్నారు కదా! ఇంత రూల్స్ అయితే భరించలేమని ఇంక మేమైతే షిఫ్ట్ అయిపోయాము. సో, ఇదన్నమాట వీడియో. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం